ఆలోచన పద్మశాలీలకు చేతి నిండా పని దొరకాలి, మా నేతన్నల ఆత్మహత్యలాగాలి, వాళ్ళు జీవితం బాగుండాలనేటువంటి ఒక ఆలోచన కేసీఆర్ గారు చేసింది. అట్లే మిషన్ భగీరథ, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఈ రాష్ట్రం నుంచి ఫ్లోరైడ్ను పారదోలింది మిషన్ భగీరథ పథకం. అక్కా చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు లేకుండా చేసింది మిషన్ భగీరథ పథకం. వర్షాకాలం వచ్చిందంటే డయేరియాతోనో అంటురోగాలతో ప్రజలు చనిపోయే పరిస్థితి ఉండే గోండు గూడాల్లో, లంబాడి తండాల్లో, మారుమూల ప్రాంతాల్లో మిషన్ భగీరథ వచ్చినాక డయేరియా లేదు, అంటురోగాలు లేవు, విషజ్వరాలు లేవు, మరణాలు లేకుండా చేసింది ఒక మిషన్ భగీరథ పథకం. మిషన్ కాకతీయ, అది కూడా అద్భుతాలు సృష్టించింది. ఆ చెరువు మట్టి పొలాల్లో వేసుకుంటే రైతుల ఉత్పత్తి పెరిగింది, చెరువుల సామర్థ్యం పెరిగింది, చెరువులన్నీ నిండు కుండల్లాగుంటే మత్స్యకారులు చేపలు పట్టుకొని వాళ్ళ వృత్తి ఉపాధి పెరిగింది. ఆ చెరువుల కింద పంట పొలాల్లో బంగారం లాంటి పంటలు పండితే రైతన్నల జీవితాల్లో వెలుగు వచ్చింది. ఇలా మిషన్ భగీరథ ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. మిషన్ కాకతీయ ఒక అద్భుత ఫలితం, కేసీఆర్ కిట్ ఒక అద్భుతమైన ఫలితం, కళ్యాణ లక్ష్మి ఒక అద్భుతమైన పథకం, అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఒక అద్భుతమైన పథకం. ఇలా ఏ పథకం తీసుకున్నా కేసీఆర్ గారు ఎంతో విజన్తో చేసినారు. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, ఈ రైతుల కోసం ఇరిగేషన్ పథకాలు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా పోయినాయి. ఒకప్పుడు దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలతో బాధపడ్డ తెలంగాణ ఇవాళ రైతు ఆత్మహత్యలే లేని తెలంగాణగా మారిందంటే ఒక విజన్తో సాగునీటి సౌకర్యము, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి మంచి కార్యక్రమాలతో ఇలా రైతుల జీవితాల్లో కూడా వెలుతురు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇలా అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవులను సమదృష్టితో చూసి అందరూ ఈ రాజ్యం బిడ్డలే అని చూసింది కేసీఆర్. హిందువులకు బతుకమ్మ దసరా అధికారిక పండగ, ముస్లింలకు రంజాన్ పండగ అధికారిక పండగ, క్రైస్తవులకు క్రిస్టమస్ పండుగను కూడా అధికారిక పండుగగా జరిపి అందరినీ సమదృష్టితో చూసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. 2.5 ఏళ్ళు అయింది. అందరు కూడా మళ్ళీ ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి మాట రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వినబడతా ఉంది. తప్పకుండా మంచి రోజులు వస్తాయి. కానీ ఈరోజు కష్టపడ్డ కార్యకర్తల్ని జైలు పాలైనా, దెబ్బలు తిన్నా ధైర్యం వీడకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని పోరాటం చేస్తున్నటువంటి ఆ కార్యకర్తల పిల్లలను ఆదుకునే ఈ కార్యక్రమం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలని కోరుకుంటూ మా వినయ్ భాస్కర్ గారిని, తమ్ముడు రంజిత్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా, ఎందుకంటే కంటి ఆపరేషన్ అయినప్పటికీ కూడా